ఈ వీడియోలోని ఫిల్మోరా సాఫ్ట్వేర్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సాఫ్ట్వేర్లో మనకి ఆస్పెక్ట్ రేషియో అలాగే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే షార్ట్ వీడియోస్కి మనం 9:16 రేషియోలో అయితే యూస్ చేస్తాం. అదే లాంగ్ వీడియోస్కి 16:9లో అయితే మనం రేషియో అనేది యూస్ చేస్తాం. ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్లోని ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి రేషియోస్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 9:16 మీకు షార్ట్ వీడియో కావాలంటే 9:16, స్టాండర్డ్ కావాలంటే 4:3. ఇది మనం 16:9, 9:16 అయితే మ్యాక్సిమం అయితే యూస్ చేస్తాం. 9:16 అన్నది షార్ట్ వీడియోలకి, ఇదేమో 16:9 అనేది లాంగ్ వీడియోలకి. పోర్ట్రేట్ అయితే పెడతాను, షార్ట్ వీడియోలకి అయితే పెడతాను, మీకు కొంచెం అర్థమయ్యేలాగా ఉంటుంది. ఓకే చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ శాంపుల్ వీడియోస్ ఇది లాంగ్ ఫార్మేట్. ఇది ఇప్పుడు నేను అక్కడ దీన్ని అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఇక్కడ నన్ను అయితే అడుగుతుంది, అంటే ఇది ఇప్పుడు 9:16 రేషియోలో అయితే ఉంది ఇప్పుడు ప్రెజెంట్, అంటే షార్ట్ వీడియో ఫార్మాట్లో ఉంది. ఇది లాంగ్ వీడియో ఫార్మాట్ ఇది, అందుకని రేషియో అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి, మ్యాచ్ టు మీడియా అని కొట్టాను. మ్యాచ్ టు మీడియా అంటే 9:16లోకి అయితే రాకుండా దీనికి సంబంధించింది అయితే ఇది వెళ్ళిపోతుంది. ఇది కొట్టానంటే కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే 9:16లోనే మనకి ప్లే అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని అయితే కొడుతున్నాను. చూసారు, ఇక్కడ షార్ట్ వీడియోలో అయితే నాకు ఇది డిస్ప్లే అయితే అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని అయితే చేంజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు డిలీట్. ఇప్పుడు ఇది ఒకటి తీసుకుంటా. ఇప్పుడు చూడండి, మ్యాచ్ టు మీడియా అని కొడుతున్నాను. మీకు మ్యాచ్ టు మీడియా అని కొడితే మీకు వేరేగా వస్తుంది. చూడండి, మ్యాచ్ టు మీడియా అంటే పెద్ద అయింది. చూసారా, మ్యాచ్ టు మీడియా. ఇలాగ మనం ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియోస్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు నార్మల్ లాంగ్ ఫార్మాట్లోనే ఉంది వీడియో. ఇలాగా ఫుల్ లెంత్లో మొత్తం ఫుల్ అయితే కనిపిస్తుంది మనకి. నార్మల్ ఈ వీడియోకి సంబంధించిన రేషియోగా అయితే చేంజ్ అయిపోయింది. అదే మీకు మీరు నార్మల్గా పెట్టుకోవాలన్నా కూడా నార్మల్గా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన రేషియోలో అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో సెకండ్ మెథడ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్యూటర్ సింబల్లో ఉంది కదా, డిస్ప్లే సెట్టింగ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో, ఇది ఒక షార్ట్ కట్. మనకి ఈజీగా అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చేంజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఏది కావాలితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ రిజల్యూషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, క్వాలిటీ అన్నది. తర్వాత ఇక్కడ మీరు సైజులు మీరు నార్మల్గా పెట్టుకోవాలనుకోండి, సైజులు మీకు ఏమైనా తెలిస్తే సైజులు పెట్టాలంటే ఇక్కడ సైజులు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ మనం ఈజీగా మనం ఫ్రేమ్ రేట్లు అయితే టూ టైప్స్లో మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా అయితే ఉంది, ఒకటి లాంగ్ విత్, ఒకటేమో షార్ట్లో. మీకు రెండు విధాలుగా అయితే చెప్పాను. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.